తెలకపల్లి రావు గారు నిన్న మనం చూసాం. నట్టి కుమార్ గారు ఇంకా మరికొంతమంది చిన్న నిర్మాతలు కూడా చిరంజీవిని కలిశారు. ఈరోజు కార్మికులకు సంబంధించిన ఫెడరేషన్ మీటింగ్ జరుగుతోంది, చిరంజీవిని కలబోతున్నారని. మీ అంచనా ఏంటి? ఎందుకంటే 15 రోజులుగా మీరు ఫాలో అవుతున్నారు, దీనిపైన చాలా అభిప్రాయాలు కూడా మీరు చెప్పారు. అంటే ఏదో ఒకటి మధ్య మార్గంగా పరిష్కరించుకోవాలి, కార్మికుల కష్టాన్ని తక్కువగా చూడకూడదన్న అంశాలని చాలా సందర్భాలు మీరు లేవనెత్తారు. మరి ఈరోజు క్లైమాక్స్ అనుకోవచ్చా? మెగా ఫార్ములా ఏమై ఉండొచ్చు చిరంజీవి చేతిలో? మెగాస్టార్ దగ్గరికి వెళ్ళటం అది మంచి విషయమే. కేవలం ఆయన మెగాస్టార్ గానే కాకుండా పరిశ్రమలో అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పెద్దగా కావాలి కాబట్టి వెళ్తున్నారు. మంచిది, శుభ పరిణామం. ఈ శుభ పరిణామం ఒక సరైన పరిష్కారానికి దారితీస్తుందని మనం ఆశించాలి. చిన్న నిర్మాతలతో మాట్లాడారు, ఆయన ముందు నుంచి ఒకే వైఖరితో ఉన్నారు కదా. అందరితో మాట్లాడిన తర్వాత తప్ప నేనుగా ఏదో పెదరాయుడు లాంటి పరిష్కారం చెప్పే అవకాశం లేదు కూడా. నిజానికి పరిశ్రమలో పెదరాయుళ్ళు కొంతమంది కొంత ప్రతిష్టంభన దీన్ని సృష్టించారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు చిన్న నిర్మాతలు అందరూ వెళ్ళి నిన్న కలిసినప్పుడు చెప్పుంటారు. సతీష్ ఎప్పుడు చిన్నవాళ్ళకు మధ్యలో పెద్ద సమస్య ఏమి ఉండదని. ఇక్కడ పరోక్ష పద్ధతిలో చిన్నవాళ్ళని ముందు పెట్టి వాళ్ళ తరఫున కొంతమంది మాట్లాడుతున్నారు తప్ప వాళ్లే అందరికి ప్రతినిధులు అన్నది కూడా ప్రశ్నార్థకమే. 13 కోట్ల బకాయిలు పని వాళ్ళకు పెట్టి నిజానికి పరిశ్రమలో ఒకవైపున 100 కోట్లతో తీస్తామనుకుంటే ఈ 13 కోట్ల బకాయిలు పెట్టడం అనేది ఏ విధమైన ఎవరు ఊహించని అంశం. ఇది కార్మికులకు 13 కోట్ల బకాయిలు ఉంటారనేది మామూలు ఊహకు అందే అంశం కాదు. కారణాలు ఏంటి అనేవి ఎలా ఉన్నా కానీ అప్పుడు తప్పకుండా చిరంజీవి చొరవ తీసుకోవడాన్ని మనం అభినందిస్తూ ఆయన దీన్ని సహేతుక పరిష్కారం, ఎందుకంటే పెద్ద వాళ్ళ ఇంట్లోనే చాలా కాంపౌండ్ లో పెద్ద 7-8 మంది హీరోలు ఉన్నారు, పెద్ద హీరోలు నిర్మాతలు కూడా వాళ్ళు. కాబట్టి ఇరుపక్షాల అంశాలు తెలిసిన వ్యక్తిగా దీన్ని పరిష్కారం చూస్తే చాలా మంచిది. నేను చూసినంతలో కార్మికులు పట్టువిడుపులు ప్రదర్శించారు. చిన్న నిర్మాతలకు కొంతమంది తోడ్పాటు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు చెప్పారు. నోరు పారేసుకున్నది సమస్యను జటిలం చేసింది పెద్ద నిర్మాతలు, అందులో ఒకరిద్దరు ప్రత్యేకించి పేర్లు చెప్పడం అనవసరం. కానీ సాయంత్రం ఇది పరిష్కారం అయితే చాలా సంతోషం. ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు కూర్చున్నప్పుడు అలాంటి ఒకటైతే నిజమండి, కార్మికులు ఎప్పుడు పరిష్కారమే కోరుకుంటారు కానీ వాళ్ళ జీవితం కదా, అంతే సార్, జీవితం ఆధారపడి ఉంది దానిపైన, బతుకు తెరువుతో ఆధారపడి ఉంది. చిన్న నిర్మాతలు అంటారా ఆలస్యమైన కొద్దీ వాళ్ళు ఎక్కువ భారం మోయాల్సి వస్తుంది. కాబట్టి పెద్దవాళ్ళు ఏళ్ల తరబడి సాగు తీసుకుంటారు. కాబట్టి నేను పూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పరిష్కారం కావాలని. దీన్ని చెడగొట్టే వాళ్ళ పట్ల కూడా ఇరుపక్షాలు కూడా చిరంజీవి కూడా అప్రమత్తంగా సూటిగా ఉండాలి. ఇంకా మొహమాటానికి వెళ్ళటం కంటే పరిష్కారం వైపు వెళ్ళడం చాలా కుదరాలనే మనం కోరుకుందాం. కుదురుతుందని కూడా ఆశిస్తున్నాను నేను. అంటే తెలకపల్లి రావు గారు వాళ్ళు ఒక మెట్టు ఎక్కాలి, వీళ్ళు ఒక మెట్టు దిగాలి. అంటే ఒక మెట్టు ఒకరు ఎక్కితే ఒక దిగితే దూరం పెరుగుతుంది, ఇద్దరు మెట్టు దిగాలి అనేది మరి మీ ఆలోచన ఏంటి? ఆయన ఉద్దేశం వాళ్ళు పెట్టిన ఆయన చెప్తుంది నేను ఇక్కడే ఉంటాము. సతీష్ ఆయన చెప్పింది నిజమే, నటి కుమార్ చెప్పింది పట్టు విడుపులు లేకుండా ఏమి పరిష్కారం కాదు. మీరు ఒక విషయం గుర్తించండి, చిరంజీవి రంగంలోకి వచ్చి ఇంత క్రియాశీల పాత్ర తీసుకోవటం అంటేనే పరిష్కారం దిశలో అది ఉంది, మేము విన్నాము అని పట్టు విడుపులో రాబట్టే వీళ్ళు అక్కడికి వెళ్ళటం ఇంతగా 4 అడుగులు వేసారు ఇప్పటికే. ఇంకా చివరి కీలకమైంది ఆర్థికమైంది, తర్వాత పనికి సంబంధించింది, వాటి మీద కుదురుతుంది అనుకోవాలి. ఆయన అన్నట్టుగా అందరి వాడే అయినవాడే అందరికీ అయినా అందరి ఎవరికైనా ఆ పాటలో 2 వాళ్ళు అయినా. కాబట్టి అందరినీ ఆ దృష్టిలో పెట్టుకొని పరిష్కరించాలి. ఖచ్చితంగా కార్మికులకు అయితే తగ్గించడమో అన్యాయం చేయడమో జరగదు కదా, అంతవరకు మనం భావించవచ్చు. కొన్ని సెక్షన్స్తో కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి, అలాగే కొందరు నిర్మాతలతో కొన్ని అంశాలు ఉన్నాయి. వాటికి కూడా కలిసి వచ్చేట్టుగా మీరు గమనిస్తే ఫెడరేషన్ వాళ్ళు మేము సర్దుకుంటాం వాళ్ళ కోసం అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరు ఓవరాల్ ఫ్రేమ్ వర్క్ కుదిరిన తర్వాత మిగతా పెద్ద సమస్య కాదండి. పెద్దక్క బోలు తెగితే చిన్నక్క బోలు అదే తెగుతుందని ముందు ఆ ఫ్రేమ్ కనుక తేలిందంటే మిగతావన్నీ మన నటి కుమార్ లాంటి వాళ్ళందరూ చిన్న ఫార్ములాలు చెప్తారు, అది అయిపోతుంది నేను అనుకుంటున్నా. ఆశాభావంగా ఉన్నారు. కార్మిక సంఘాలతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా 15 రోజులు ఇదంతా అయిపోతుంది, దీనివల్ల ఇంకా నష్టం పెరుగుతుంది వీళ్ళకు, చిన్నవాళ్లకు అది కూడా ఉంది. కాబట్టి ఇది ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది, అది అవుతుందనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే మెగాస్టార్ ఇంత చొరవ తీసుకున్నాడంటే ఆయన ఖచ్చితంగా ఒక ఫార్ములా కొంతమందికి మాట చెప్పగలిగిన ఇది కూడా ఉంది. కాబట్టి మీరు ఈ మాటలు అనకూడదు అని వాళ్ళకి చెప్పడం అది చేయొచ్చు. ఓకే.
అంటే తెలపల్లి రావు గారు ఇప్పుడు నట్టుకొమ్మర గారు చెప్తున్నారు అంటే చిరంజీవి కుమార్తె ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా కొన్ని సినిమాలకు చేశారు, ఇప్పుడు విశ్వంబర సినిమా నిర్మాతలకు కూడా ఉన్నారు, అలాగే చాలా సినిమాలకి సహ నిర్మాత అనిల్ రావిపూడి సినిమా కూడా నిర్మాతగా ఉన్నారు. అంటే నాకు మా అమ్మాయి రంగంలో దిగితే కానీ నాకు అర్థం కాలేదు ఖర్చు ఎక్కడ వేస్టేజ్ అవుతుందన్న దానిపైన నేనే మొదలు పెడతానని చిరంజీవి అన్నారు. అంటే కార్మికులకి కొంత పెంచడం, ఈ ఖర్చులు తగ్గించుకోవటం, అంటే రెండు అప్పుడు బ్యాలెన్స్ అవుతాయన్నది చిరంజీవి ఆలోచనగా ఉంది. అంటే ఖచ్చితంగా అవన్నీ చేయొచ్చు. ఇప్పుడు అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచరు, వేస్ట్ఫుల్ బోస్ట్ఫుల్ ఎక్స్పెండిచరు కొన్ని అలవాటైపోయాయి. కొంతమంది అదే పనిగా తమ సొంత ప్రయోజనం కోసం పక్కదో పట్టించినవి కూడా ఉంటాయి. అవి ప్రొడక్షన్కి కానీ వర్కర్స్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ ఎవరికి ఉపయోగం లేనివి. ఇవన్నీ బహుశా కింద నుంచి వచ్చిన మనిషి కాబట్టి ఆయనకి ఇవన్నీ చాలా పూర్తిగా తెలిసినటువంటి అంశాలు స్వానుభవంలో కూడా తాజా కూడా చూసుండొచ్చు. అవన్నీ చేయొచ్చండి. ఇప్పుడు కార్మికుల సంఘాలకు అది ఇంపార్టెంట్ కాదు కదండి వాస్తవానికి. వాళ్ళ పేమెంట్స్ అవి సకాలంలో ఇవ్వటము, అలాగే కాల్ షీట్లు, ఆ పని గంటలు, వీటి గురించినటువంటి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయటం, ఇవే చాలా కీలకమైనవి. ఒక అడుగు వేసి కొంత కథలకి వస్తే తర్వాత మిగిలిన పరిష్కరించుకోవచ్చు అన్నది ఫస్ట్ స్టెప్. ఏదో దాని దిశలో నడుస్తున్నట్టుగా ఉంది. చిరంజీవి కెన్ సెట్ ది మోడల్. ఆయన మొదలు పెట్టారు కాబట్టి దీన్ని ఆ విధంగా తీసుకుంటే మంచిదే. వీళ్ళందరూ దానికి వస్తున్నట్టే కనిపిస్తుంది మనకు చూస్తే. ఇంకోటి సినిమా పరిశ్రమలో తళతళలు ఎన్నున్నాయో దానికి సంబంధించిన అనవసరమైన వృధా చాలా ఉంటుంది. అది నిజంగా ప్రొడక్షన్ కాస్ట్ ఇవన్నీ తగ్గించుకుంటూ ఒక పద్ధతి ప్రకారం వెళ్తే ఇంకా సులభంగా మంచి సినిమాలు తీసే అవకాశం, అనేక మందికి అవకాశాలు కూడా వస్తాయి. ఈ సమ్మె ఆ విధంగా పరిశ్రమకు పరోక్షంగా కూడా ఉపయోగపడుతుంది. ఒకసారి తమ ఆత్మ పరిశీలన చేసుకోవడానికి దండగమారి భారాలు, ఓవర్ హెడ్స్ అవి ఎవరికి ఉండవు. అవి ఎక్కడ జమా ఖర్చులు కూడా కనపడని విధంగా బోల్డ్ అయిపోతుంటుంది. అవి చెల్లించినా కానీ సరిపోతుంది. తప్పని మంచి ఆలోచన అది. ఈ వృధా వాటిని తగ్గించాలి. అంటే ఇండస్ట్రియల్ ఐక్యతకు సంబంధించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇన్ని రోజులు సమ్మె జరగడం ఏంటి, ఎందుకు తేల్చుకోలేకపోయారు అన్నది ఒకటి. రెండోది లేటెస్ట్గా నిర్మాత అల్లు అరవింద్ ఒక కామెంట్ చేశారు. ఎవరికి వాళ్ళు కుంపటి పెట్టుకుంటున్నారు, జాతీయ అవార్డు వచ్చినా సన్మానం జరగలేదు తన కొడుకు కానీ. దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అంటే స్వీయ అనుభవంలో వస్తే కానీ మీకు తెలియదు అన్నది మరి అంటే వేరేగా చర్చ జరుగుతుంది. అదేదో 2-3 సామెతలు తనదాకా వస్తే కానీ ఇది అవదని, తల తిరిగితే కానీ తత్వం బోధపడదని మనకు చాలా ఉన్నాయి. ఇప్పుడు అల్లు అరవింద్ అన్నదేమో ఆ కాంటెక్స్ట్ ఇంకోటి. ఆయన అన్నదాంతో కూడా నేను పూర్తిగా ఏకీభవించలేను. మన సినిమా పరిశ్రమలో కల్చర్ కొరబడుతుంది అన్నాడు ఆయన. కల్చర్ అనేది అనేక సందర్భాల్లో వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఉద్వేగాలను బట్టి అది ఆధారపడి ఉంటుంది. కానీ పరిశ్రమ ఒక విజయం సాధిస్తే అందరూ దాన్ని భాగం పంచుకోవాలి. సతీష్కి వచ్చినా ఇంకోరికి వచ్చినా దాన్ని భాగం పంచుకోవాలి, మనస్ఫూర్తిగా సంతోషించాలి అన్నది మటుకు నిజం. ఇప్పుడు 7 జాతీయ అవార్డులు వచ్చాయి, దాని మీద కూడా వివాదాలు ఉన్నాయి. అది వివాదాలు, భిన్నాభిప్రాయాలు ఎప్పుడు ఉంటాయి, ఉండాలి కూడా. కానీ సొంతంగా నాది అనుకోకపోవడం ఇక్కడ వస్తున్న సమస్య. నిజంగా అదే నేను అంటుంది. దీంట్లో మేజర్గా మనకు వస్తున్న బ్రేక్ త్రూ ఏమంటే చిరంజీవి లాంటి వ్యక్తి చొరవ తీసుకొని రావటము. ఆయన చుట్టూ ఇప్పుడు చాలా కాలం పెద్ద దిక్కెవరు, బిగ్ బాస్ ఎవరు, ఈ చర్చలు చాలా చేశాం కదా. ఇప్పుడు ఆ సమస్య ఒక సహేతుకమైన మామూలు పరిష్కారం వచ్చినట్టే భావిస్తున్నాను నేను. ఒక మీటింగ్ పాయింట్, ఒక మీటింగ్ పాయింట్, అంగీకారయోగ్యమైన మధ్యవర్తులు, పెద్ద మనుషులు ఉంటారు. అది ఆ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఉంటారు. ఏదో వాళ్ళు చెప్తే వినటం సమస్య కూడా కాదు ఇది. వాళ్ళు అందరి మాట విని అందరూ వినదగిన ఒక మాట చెప్తారు. అదే ప్రజాస్వామ్య పద్ధతి. ఆ దిశలో రావటం నిజంగా అల్లు అరవింద్ చెప్పిన దానికి ఇది ఒక విధంగా ఐక్యత వైపు వెళ్ళటం అన్నది మంచి విషయమే. నేను అంటున్నాను, నోరు పారేసుకున్న వాళ్ళు కొంతమంది ఇప్పుడైనా వాటిని కొంచెం చక్కదిద్దుకొని అపశృతులు తగ్గించుకుంటే మంచి శృతి మయంగా తెలుగు సినిమాలో ఐక్యతా రాగం వినిపిస్తుంది అనుకుంటున్నా. అది కూడా కార్మికుల పక్షంగా జరగటం మరి మనం సంతోషించాలి. చిన్న నిర్మాతలు, కార్మికులు, అది చాలా స్వాగతించదగిన విషయం. వాళ్ళు ఫోకస్ చేయగలిగారు తమ భారీ రేట్లు, పెద్ద పెద్ద మాల్స్, మల్టీప్లెక్స్ల మీదే ఉన్నదాన్ని దిగిరాను దివి నుండి భూమికి అన్నదాన్ని ఆయన అన్నట్టుగా కిందకు వచ్చింది. ఇప్పుడు అది మంచి విషయం. ఇక్కడ తప్పకుండా చిన్నవి పరిష్కారం అవుతాయండి. మేజర్ డెడ్ లాక్ అయిపోయాక పరిష్కారం అవుతాయి.
అరవింద్ లాంటి మెగా నిర్మాతలు ఎందుకు ఈ సమస్య విషయంలో అంతా కొంత ఇప్పుడు ఆయనే ఉన్నారు సతీష్, దూరంగా ఇప్పుడు ఆ నలుగురు అని మొదలే, ఆ నలుగురిలో నేను లేనని అల్లు అరవింద్ గారు అన్నారు అనుకోండి, అంటే వేరే కుంపటేం కాదు కదా అది, అలా అన్నంత మాత్రం అది నా ఆలోచన వేరు, నేనేదో వేరేనా ఆయన అన్నారు. కాబట్టి రకరకాల చిన్న సమస్యలు, వ్యాపార సమస్యలు ఉంటాయి, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, వాటిని పెంచుకొని పరిశ్రమ కల్చర్ లేదు, పరిశ్రమ కల్చర్ లేదంటాం సరికాదు. అంటే తెలపల్లి రవి గారు, దాసరి నారాయణరావు తర్వాత ఇండస్ట్రీకి ఎవరు పెద్ద అన్న చర్చ చాలా రోజుల నుంచి నలుగుతూనే ఉంది. సరే, ఇలాంటి ఇష్యూస్ వచ్చేటప్పుడు చిరంజీవి కొంత ఇన్వాల్వ్ అవ్వడం, అలాగే కోవిడ్ టైంలో చిరంజీవి తన సొంత ఖర్చుతో కార్మికులు వీళ్ళందరికీ 2-3 నెలలు నిత్యావసరాలు, కొందరికి అవసరమైన డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. కానీ మురళీమోహన్ లాంటి వాళ్ళు చాలామంది అన్నారు, మా టీవీ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన అన్నారు, ఇండస్ట్రీ పెద్దగా మీరు ఉండాలన్నప్పుడు ఆయన ఆసక్తి చూపలేదని. ఇక దీంతో ఫిక్స్ అయినట్టయినా ఈ సమస్యకి మళ్ళీ చిరంజీవి ఇన్వాల్వ్ అవుతాయి కానీ అది ఒక పరిష్కారం రావట్లేదు. ఇక ఇండస్ట్రీ పెద్ద చిరంజీవేనా? చిరంజీవి సెంట్రల్ పాయింట్ గా మళ్ళీ ఎమర్జ్ అయ్యారు. అందులో రెండో అభిప్రాయం ఏం లేదు, ఆయన ఐచ్ఛికంగా నాకు వద్దు, నేను పెద్ద బిడ్డగా ఉంటాను కానీ పెద్దగా ఉంటానని ఆయన అన్నారు. కానీ ఒకే ఒకరు తప్ప ఇంకెవరు చిరంజీవిని గురించి వేరే మాట్లాడింది లేదు. ఇంకోటి, మీకు భారత రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, పెద్ద కావాలి అంటే ఈయన అందరూ ఇష్టపూర్వకంగా గౌరవంగా పెట్టుకునే పెద్ద తప్ప పాతకాలపు పంచాయతీల్లో ఉన్నటువంటి పెత్తందారి పెద్ద కాదు, ఒక ప్రజాస్వామికమైన ఆమోదయోగ్యమైన పెద్దరికం అదే ఆయనకు ఉంది. అందులో వేరే అభిప్రాయాలు ఏం లేవు, వేరే ఇతర విషయాలు ఎలా ఉన్నా. అందుకని ఆ దిశలో వెళ్ళటం చాలా మంచిది. సహేతుకంగా అందరి ప్రయోజనాలు ఆలోచించేటటువంటి పెద్దరికం పరిశ్రమకు చాలా అవసరం. అందులో పెద్దగా పరిశ్రమ తయారవుతున్న కొద్దీ ఆ పెద్దవాళ్ళని దారికి తేవడానికి ఇంకా పెద్దవాళ్ళు కావాలి కదా. కాబట్టి ఇప్పుడు మొన్న ఆయన ఎవరో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అదే పనిగా, కొంచెం రెచ్చగొట్టే విధంగా. అది సరికాదని చెప్పడానికి ఒక మెగాస్టార్ కావాల్సిందే కదా, చిన్నవాళ్ళతో ఏం సమస్య ఉండదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, రాజకీయ అంశాలు వ్యక్తిగత అంశాలు కలగాపులగని చేసి, ఇప్పుడు అనంతపూర్ లో ఎన్టీఆర్ సినిమా మీద సమస్య వచ్చింది అనుకోండి, ఆ ఎమ్మెల్యేకి పార్టీకి సినిమాకి ఏంటంటే సంబంధం, అది అక్కడ దాకా పోకూడదు కదా. కాబట్టి ఏది ఎక్కడ ఎంతవరకు ఉండాలి, సినిమా సినిమాగా ఉండాలి, ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్, అది ఎగ్జిబిషన్, అది వేరే అంశం. కాబట్టి కలగాపులగా చేసి వివాదాలు పెంచుకునే ధోరణి నుంచి బయటకు వచ్చి ఆయన అన్నట్టుగా అందరికీ మంచి, ముఖ్యంగా కార్మికులు, చిన్నవాళ్ళు, వాళ్ళను సంతృప్తి పరచాలి. అవసరమైతే పెద్దవాళ్ళు కొంచెం భరించాలి. బాగా సూపర్ పెద్దవాళ్ళు 100 కోట్లు 1000 కోట్లలో మాట్లాడే వాళ్ళు ఇంకొంచెం భరించాలి కూడా అవసరమైతే. కింద వాళ్ళకు ఆ శక్తి వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకి ఎక్కడ ఉంటుంది. కొందరు నోరు కూడా, మనం కష్టాలు భరించగలం కానీ మాట పడితే అవమానాలు భరించలేరు ఎవరు, ముఖ్యంగా కార్మికులు. అది దృష్టిలో పెట్టుకోవాలి.